నమస్కారం. హైదరాబాద్లో మృగశిర కార్తె రాగానే అందరికీ గుర్తొచ్చేది చేప ప్రసాదం కదా. అవునవును, తప్పకుండా. దాని గురించే ఈరోజు మాట్లాడుకుందాం. ఈ ఏడాది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, బత్తిని కుటుంబం ఏమంటున్నారు అనేదానిపై కొన్ని వార్తలున్నాయి మన దగ్గర. ఓహ్, మంచిది. వాటిని బట్టి జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరగబోయే కార్యక్రమానికి ఏం జరుగుతోందో చూద్దాం. ప్రభుత్వం ఈసారి చాలా సీరియస్గా తీసుకున్నట్టుంది, ప్రశాంతంగా జరగాలని. నిజమేనండి. ప్రభుత్వ పాత్ర ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు కదా, పొన్నం ప్రభాకర్ గారు. అవును. ఆయన అధ్యక్షతన అధికారులతో ఒక మీటింగ్ కూడా జరిగిందట. సమీక్షా సమావేశం అన్నమాట. ఓ, అంటే ఏర్పాట్ల కోసమా? అంతే. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ పంపిణీ ప్రశాంతంగా జరగాలనేది ప్రభుత్వ ఆలోచనలా ఉంది. అంతేకాదు, విన్నాను, అక్కడికొచ్చేవారికి ఇంకా అదనపు సౌకర్యాలు కూడా ఇవ్వాలని మంత్రిగారు చెప్పారట అధికారులకు. అవును, అది కూడా వార్తల్లో ఉంది. ఈ ఏర్పాట్లల్లో ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే చేప పిల్లలు మత్స్యశాఖ ద్వారా సిద్ధం చేస్తున్నారట. చేపపిల్లలు ఎంత? ఏకంగా 1,50,000 1.5 లక్షల చేపపిల్లలు. అమ్మో, 1,50,000 చేపపిల్లలా? అది చాలా పెద్ద సంఖ్య కదా. అవును, ఆ సంఖ్య వింటేనే తెలుస్తోంది కార్యక్రమం ఎంత పెద్ద ఎత్తున జరుగుతోందో. నిజమే. అంతమందికి సరిపడా చేపపిల్లల్ని రెడీ చేయటం, అబ్బో, అది చాలా పెద్ద పనే. ఆ మీటింగ్లో కూడా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు, ఇంకా పెద్ద అధికారులు, బత్తిని కుటుంబ సభ్యులు కూడా ఉన్నారట. అంటే అందరూ కలిసికట్టుగా చేస్తున్నారన్నమాట. అవును, ఆ సమన్వయం కనిపిస్తోంది. మరోవైపు బత్తిని సోదరులున్నారు కదా, అమర్నాథ్ గౌడ్, గౌరీశంకర్ గౌడ్ గారు. ఉన్నారు. వాళ్ళు ఇంకా బద్రీ విశాల్ పన్నాలాల్ పిట్టి ట్రస్ట్ చైర్మన్ శరత్ పిట్టిగారుతో కలిసి మీడియాకు కొన్ని వివరాలిచ్చారు. ఏం చెప్పారు? డేట్స్ అవి కన్ఫర్మ్ చేశారా? అవును, జూన్ 8వ తేదీ ఉదయం మొదలైతే 9వ తేదీ ఉదయం వరకు ఆగకుండా ఇస్తారట, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోనే. ఓహో, 24 గంటల పాటా? అట్టాగే ఉంది, నిరంతరాయంగా అని చెప్పారు. అయితే ఇక్కడింకో విషయం కూడా చెప్పారు వాళ్ళు, అది చాలా ముఖ్యం. ఏంటది? కేవలం ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోనే కాదు, ఆ 2 రోజుల తర్వాత కూడా ఇంకో 3-4 రోజులు వాళ్ల ఇళ్ల దగ్గర కూడా ఇస్తారట, దూద్బౌలి, కవాడిగూడలో. ఓ అవునా, ఇది మంచి విషయమే. ఆ 2 రోజుల్లో రాలేని వాళ్లకి, లేదా అంత జనంలోకి వెళ్లలేని వాళ్లకి ఉపయోగపడుతుంది కదా. ఖచ్చితంగా ప్రత్యామ్నాయమన్నమాట. ఆ ప్రసాదం తయారీ అంతా దూద్బౌలిలోనే చేస్తారని కూడా చెప్పారట. సరే. అంటే ఇప్పుడు చూస్తే ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి ప్రభుత్వం ఒకవైపు ఏర్పాట్లు, వనరులు సమకూరుస్తుంటే, ఇంకోవైపు బత్తిని కుటుంబం వాళ్ల తరతరాల అనుభవంతో ఆ నిర్వహణ చూసుకుంటోందన్నమాట. అవును, ఇది కేవలం లాజిస్టిక్స్ సపోర్ట్ మాత్రమే కాదు, ఒక సాంప్రదాయ కార్యక్రమానికి ప్రభుత్వ యంత్రాంగం ఎలా సపోర్ట్ చేస్తుందో చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ. కరెక్ట్. ప్రభుత్వం సేఫ్టీ, సౌకర్యాలు చూస్తే, బత్తిని కుటుంబం ఆ ప్రసాదం తయారీ, పంపిణీ అసలు బాధ్యత తీసుకుంటుంది. ఈ 2 కలవడమే దీని స్పెషాలిటీ ఏమో. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే, జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదం పంపిణీకి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం శాంతిభద్రతలు, సౌకర్యాల మీద దృష్టి పెడితే, బత్తిని కుటుంబం వాళ్ల సాంప్రదాయ పద్ధతిలో పంపిణీ చేస్తోంది. ఇంకా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్తో పాటు వాళ్ల ఇళ్ల దగ్గర కూడా కొన్ని రోజులు ఇవ్వడమనేది ఎక్కువ మందికి అందుబాటులో ఉంచడానికే. నిజమే. ప్రభుత్వ, సాంప్రదాయ వ్యవస్థలు కలిసి పనిచేయడానికి ఇదో మంచి ఎగ్జాంపుల్. అన్నీ బాగానే ఉన్నాయి. ఈ వార్తలన్నీ ఎప్పుడు, ఎక్కడా, ఎలా జరుగుతుంది అనే విషయాలు స్పష్టంగా చెప్పాయి. అవును, ఏర్పాట్ల గురించి బాగానే తెలిసింది. కానీ ఇవన్నీ వింటుంటే నాకో ప్రశ్న వస్తోంది. ఏమిటది? ప్రతి ఏటా ఇంతమంది జనం కొన్నిసార్లు చాలా చాలా దూరం నుంచి కూడా వస్తారు కదా ఈ ప్రసాదం కోసం. అవును, వేలల్లో, లక్షల్లో వస్తారు. ఎందుకొస్తారు? వాళ్ల నమ్మకాలకు, తరతరాలుగా వస్తున్న ఈ ఆచారానికి మధ్య అసలు సంబంధమేంటి? ఆ బంధం ఎంత బలమైనది? దాని వెనుకున్న సాంస్కృతిక, సామాజిక కారణాలేంటో అదో పెద్ద ప్రశ్న కదా. దాని గురించి ఆలోచించాలేమో.